యారా ముక్కు రాజా, చెప్పండాయా కాకిరాజు గారు, ఈ పరికపాటిగాడికి పని పాట లేదేంట్రా? పిల్లగాళ్ళ గుడ్డు మీద, ఫుడ్ మీద, వేసుకునే బట్టల మీద పడ్డాడేంట్రా? అదే నాకు అర్థం కావట్లేదు. ప్రవచనాలకి ఏమైనా పైసలు తక్కువైనా కావచ్చు, అంతే అంటావా? అయినా అరే, 4 ప్రవచనాలు చెప్పి, అదే 4 ముచ్చట్లు చెప్పి, కావలసిన దుడ్లు ఇచ్చి నన్ను గుడ్లు పట్టుకొని పోయి పంచిప్పి బెడ్ మీద పడుకొని హాయిగా అదే నిద్రపోతే అయిపోద్ది కదరా. అవసరం ఎట్రా ఈయనకి? ఇలాగే పోతే ఈరోజు గుడ్డొద్దు, ఫుడ్ వద్దు, పిల్లగాళ్ళకి బట్టలు వద్దు అంటారు. రేపు కడుపుతో ఉన్న వాళ్ళకి అంగన్వాడీలో గుడ్డొద్దు అంటారు, ఏమీ వద్దంటారు. డ్రై ఫ్రూట్లు తిని తిని బాగా బలిసిపోయి ఉన్నారు, వీళ్ళకి గుడ్లు అవసరం ఏంటి అంటారు. ఆ తర్వాత రేపో మాపో చచ్చే ముసలోళ్ళకి పింఛన్ అవసరం ఏంట్రా అంటారు. ఆ తర్వాత దున్నపోతులాగా ఉన్న వీడికి రేషన్ బియ్యం అవసరం ఏంట్రా అంటారు. ఇలా ఒక్కొక్కటి 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 కట్ చేసుకుని వచ్చి చివరికి పేదోళ్ళని గుడికి రానివ్వరు, బడికి పోనీయరు. వాళ్ళ చెప్పులు కింద పెట్టుకుని ఉంచేద్దాం అనుకుంటున్నారు. ఏటో అర్థమై సాగు. వీళ్ళు మళ్ళీ తక్కువ కులం వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు గుళ్ళోకి ఎందుకు రానివ్వరు, గుళ్ళోకి వెళ్ళని అనే దాని గురించి మాట్లాడరు. చిన్నపిల్లలను చంపేసినా మాట్లాడరు, చిన్నపిల్లలు తొక్కిసలాట్లో చనిపోయినా మాట్లాడరు. ఒక 17 ఏళ్ళ అమ్మాయిని ఒక పంతులు ప్రెగ్నెంట్ చేస్తే దాని గురించి మాట్లాడరు. అవన్నీ న్యూస్లో వస్తూనే ఉంటాయి. వీళ్ళందరూ వీళ్ళు చెప్తే తెలుగు రాష్ట్రాలు అందరూ ఇంటర్గా ప్రవచనం చెప్పాలి కదా. అంత రాజకీయం అవసరం, మనిషికి అవసరం, ఎవరికి ఏది అవసరం చేస్తారు. ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి ఆడి కాదొద్దు, వీడికి ఇది వద్దు, వాడి కాదొద్దు, ఈ దినం ఈ పిండాకుడి శార్థం ఇలాంటివన్నీ చెప్తాం. ఒక్క పూట తిని రెండో పూటకు నీళ్లు దాగి పడుకునే తల్లిదండ్రులు పిల్లల గురించి అవసరమేంటి? ఒక్కసారి ఊర్లోకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఇంకా బడికి రాని పిల్లలు ఎంతమంది ఉన్నారు, తల్లిదండ్రులు కనీసం ఒక సంవత్సరానికి ఒక జత బట్టలు కుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, స్కూల్ బ్యాగులు లేక మందు సంచులు ఉంటాయి కదా, మందు సంచులు, వాటిని బ్యాగ్ కింద తయారు చేసి పంపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆటోలకి బస్సులకి పైసలు లేక కూడా సైకిల్ మీద డ్రాప్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? ఊరి నుంచి వచ్చి అనుభవించిన వాళ్ళకి తెలుస్తాయి. వీళ్ళకి అర్థం కాదు. మనకు పైసలు కావాలా, 4 ముచ్చట్లు చెప్పాలి, 4 పైసలు తీసుకోవాలి, బయటపడాలి, జనాలు తప్పట్లో కొట్టించుకోవాలి. ప్రభుత్వానికి తెలియదు ఏంటి ఇవన్నీ. అంతే అంటారా? ముక్కురాజా 2 గుడ్లు ఉడకబెట్టమ్మా. గుడ్లు బెడ్ లేవు, సప్పుడు చేయకుండా పడుకోండి. నీ అమ్మ గుడ్లు లేదు బెడ్ లేదంట. ఈడొకడు నా పాదాన్ని. నీకు కూడా పరిగిపాటి ఏమైనా పూనాడేటి? గుడ్లు లేవట. పరిగిపాటి గారు చిన్న మాట, మీకు మీ ప్రవచనాలు కూడా అన్నమే స్వామి. ఎంతేసి పడుకో.